31 నుంచి 39 వచనాల వరకు మనం చదువుకున్నాము. త్వరగా మనము ముగించుకుందాం. ఎందుచేతనంటే ఎండలు బాగున్నాయి. నిన్నటి దినం వర్షం కొట్టింది. తర్వాత భూమిలోకి వెళ్ళి వేడి వస్తూ ఉంది. మనం ఒకళ్ళ కూలర్ వేసుకుంటే ఒక్కొక్కరు సనుగుదరాన్ని ఉన్న కూలర్ కూడా బంద్ చేసి పెట్టినాం. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. మునుగుతే 30, తేలితే 40. మునిగితే అందరం మునుగుతాం, తేలితే అందరం తేలుతాం. ఎందుకు ఈ సనుగుడు గులుగుడు? కనుక మనం అందరము ఒకరికొకరు బాధ లేకుండా ఉండే రీతిగా మనం ఉండటానికి సిద్ధపడదాము. అందరికీ వందనాలు. ఎందుకనంటే ఒకరి చల్లదనంలో ఒకరు వెచ్చదనంలో ఉండడం సరి అయిన పద్ధతి కాదు. మనము ఇక్కడ ఒక వాక్యాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క ఆ వాక్య భాగంలో మనము గమనించవలసిన విషయం ఏంటి అని అంటే 8వ అధ్యాయం 31వ వచనం చదువుదాము. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవరు అని ఉన్నది. మనకంటూ ఒక విరోధి ఉన్నారు. ఆ విరోధి పేరే సాతాను. సాతాను విరోధి. అది ఎంత విరోధంగా నడుచుకుంటుందంటే ఈ ప్రపంచాన్ని మొత్తము తన వశము చేసుకుంటూ అసలు దేవుడు సృష్టించిన మనిషిని దేవునికి కాకుండా చేసి దేవుని నుండి వేరు చేసి తన వశము చేసుకుంటూ అనేకులను భయంకరమైన ఆపదలో పడేయడానికి సిద్ధమవుతుంది. అందుకనే పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, గర్జించు సింహం వలె తిరుగుతూ ఎవరు ఎక్కడ దొరికితే అక్కడ వాటిని మింగేద్దామని ఆ రీతిలో. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉన్నాడు. చెప్పండి, దేవుడు నా పక్షాన ఉన్నాడు. అదే దేవుడు నా పక్షాన ఉన్నాడు. చూడండి, అక్కడ ఒక వాక్యం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట అంటాడు, మంచి మాట అంటాడు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశం ప్రజలకు భయపడకుడి. ఆ దేశం ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి మీద నుండి తొలగిపోయాను. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని ఉన్నారు. అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటనంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. గనక అక్కడ ఉన్నటువంటి అమోరీలు, పెరిజీలు, ఇబీలు, యెబూసీలు వాళ్ళు చాలా కఠినమైన ప్రజలు. వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు. వాళ్ళ బలము ఎదుట ఈ ఇశ్రాయేలు చిన్నపిల్లల్లాగానే కనబడతారు అన్నట్టు. వాళ్ళ ఎదుట వీళ్ళు నిలబడితే చిన్నపిల్లల్లాగానే కనబడతారు. అంత బలవంతులు, అంత శక్తివంతులు. వారిని చూస్తేనే భయం అవుతుంది. అంటే ఒక రాక్షసుని చూసినట్టే ఉంటారు అన్నట్టు. అంత డేంజర్గా ఉంటారు వాళ్ళు. మరి వాళ్లకు మీరు భయపడద్దు అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు. వాళ్ళు ఎంత యుద్ధ శూరులు, కఠినమైన ప్రజలు. అలాంటి ప్రజల ఎదుటికి వెళ్ళాలి, ఆ ప్రాంతంలో ఉండాలంటే ధైర్యం కావాలి. మరి వీళ్ళకు తోడెవరు అనంటే ఇదిగో నేను మీకు యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని ఉన్నది. అంటే దేవుడు మన పక్షాన ఉన్న విధానం ఎట్లనంటే మన పక్షాన ఉన్నటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఏమైనాడండి? తోడై ఉన్నాడు. మరొక మాట 27వ కీర్తన 1వ వచనము చూద్దాము. 27వ కీర్తన 1వ వచనం చూడండి. 27వ కీర్తన 1వ వచనం తీసిన వారు చదవండి.
ఇక్కడ ఈ కీర్తన భాగంలో ఉన్నటువంటి మాట ఏమిటనంటే, యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును, రక్షణయునై ఉన్నాడు. రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. యెహోవా నా ప్రాణ దుర్గము. ఎవరికి వెరదును? ఎవరికి వెరతును. అంటే భయపడకూడదు, అధైర్య పడకూడదు. అంటే గుండె అవిసిపోతుంది చూడండి, కొన్నిసార్లు చాలా భీతి, భయము, వీక్ అయిపోతారు ఎంతనే. కనుక ఇక్కడ ఒక మాట ఏంటంటే, అక్కడనేమో దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెబుతూ ధైర్యంగా ఉండడని చెప్తున్నాడు. ఇక్కడనేమో దేవుడు మనకు రెండో మాటగా వెలుగై ఉన్నాడు అని ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. ఈ వెలుగులో ఉన్న వ్యక్తి భయపడడు, వెలుగులో ఉన్న వ్యక్తి భీతి చెందడు. ఎందుకంటే చీకట్లో నువ్వు నడిస్తే చాలా భయం వేస్తుంది. వెలుగుకు వ్యతిరేక పదం ఏంటి? చీకటి. చీకట్లో నడిచినప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు భయం 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 ఉంటుంది. కనుక ఇక్కడ వెలుగై ఉన్నాడు అనంటే ఈ వెలుగు మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. వెలుగు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చీకట్లో ఉండి చూడండి, వెలుగులో ఉండి చూడండి. పొద్దంతా మీ ఇంట్లోనే ఒక్కలే చీకట్లో ఉండండి, పొద్దంతా వెలుగులో పగలంతా ఉండండి, రాత్రి అంతా ఉండండి. రాత్రికి పగలకు ఒక్కలుగా ఉంటే తేడంతో గమనిస్తూ ఉంటాను. నేను ఒకసారి రాత్రి వేళ ఈ రాత్రి అంతా మెలుగు ఉండి ప్రార్థన చేయాలనుకున్నాను. కానీ ఆ రాత్రిలో అపవాది యొక్క కార్యకలాపాలు, వాటి బెదిరింపులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు ఏమన్నా అవుతుందా అయింది అని షేక్ అయిపోయేంత బెదిరిస్తా ఉన్నారు. అంటే మామూలుగా మన ఒక ఇంట్లో ఉండి ఒకరుగా ఉండి చేసినప్పుడే అంత ఎఫెక్ట్ ఉంటే చీకటి. అందుకనే వెలుగులో ఉన్నప్పుడు ధైర్యం. వెలుగులో ఉన్నటువంటి వారికి ఎంత ధైర్యం అనంటే వాళ్ళు ఏ విషయంలో భయపడటానికి వీలు లేదు. అందుకనే దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. చీకటి క్రియలు మనకు అంటవు. తర్వాత చీకటిలో ఒక లోపం ఉంటుంది, చీకటిలో పాపం ఉన్నది. వెలుగులో పాపము లోపము లేదు. ఎందుకంటే లోకమునకు దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. కనుక వెలుగులో మంచితనం అంతా ఇమిడి ఉన్నది. వెలుగులో నీతి, న్యాయము, సత్యము, జీవం అంతా ఇమిడి ఉన్నది. కనుక ఆ వెలుగంటే అటుగానే వెలుగు కాదు, ఏదో మామూలు వెలుగు అనుకోవాలి. వెలుగు అనగానే మనం గుర్తించవలసినది ఏంటంటే వెలుగులో సమస్త విధములైన మంచితనం, వెలుగులో నీతి, వెలుగులో న్యాయం. వెలుగైన దేవుణ్ణిలో ఏమన్నా పాపం ఉందా? లేదు. చెప్తలేరు ఇటు సైడ్. అంటే ఉన్నది కావచ్చు అనుకుంటారా? లేదు. ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటి? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరంటే ఎవ్వరు నిరూపించలేకపోయినారు, ఎవ్వరు కూడా నిరూపించలేకపోయినారు. నేను టోపీ పెట్టుకుంటే బాగుంది. ఎవ్వరు కూడా నిరూపించలేకపోయారు. అంత పరిశుద్ధుడుగా ఉంది. అంటే వెలుగంటే ఆ వెలుగులో నడిచేటువంటి వ్యక్తి ఆ పాపములో నడవడు. వెలుగులో నడిచేటువంటి వ్యక్తి నీతిగా నడుస్తాడు. వెలుగులో నడిచేటువంటి వ్యక్తి పరిశుద్ధంగా ఉంటాడు. వెలుగులో నడిచేటువంటి వ్యక్తి చాలా మంచి స్థానములో ముందుకు సాగుతారన్నట్టు. అందుకనే దేవుడు మనకేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు అన్నాడు. ఇదే వాక్య భాగంలో మరొక మాట ఉన్నది, రెండో మాటగా రక్షణ అయి ఉన్నాడు అని. ఏమై ఉన్నది? రక్షణ అయి ఉన్నాడు. రక్షణ కావాలి మనకు. మానవునిలో ఉన్నటువంటి పాపం ఆల్రెడీ ఆదాము కాలం నుంచే మనిషి శరీరములో, రక్తములో ఇమిడి ఉన్నది. రక్షణ మనిషికి దొరకాలంటే ముందు ఆ పాప బంధకాల నుంచి విడిపించబడాలి. అనే ఆ విషయాల్లో ముందుకు సాగాలంటే మనకు కావాల్సింది ఏంటంటే రక్షణ అనేది అవసరం. ఎక్కడి నుంచి మనిషి రక్షించబడాలి అంటే మొదటిగా పాపం నుండి రక్షించబడాలి. ఈ మాటకు మీకు ఒక సూచన అంటే జవాబుగా
మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో అక్కడ ఒక మాట ఉంటుంది మనం చూస్తే. అంటే ప్రభువైన యేసుక్రీస్తు లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ ఎక్కడి నుండి విడిపిస్తాడు అని అంటే పాపము నుండి విడిపిస్తాడు. ఇప్పుడు ఎవరైనా చెరసాల్లో పడితే ఒక లాయరు వస్తే విడిపిస్తాడు. లేకుంటే మన కౌన్సిలర్ వెళ్ళినా అయ్యా ఈ బిడ్డ మనోడే చాలా మర్యాద ఉంటాడు, ఏదో తెలుసో తెలియక ఏదో బై మిస్టేక్ ఈసారి విడిచిపెట్టండి అంటే విడిచిపెడతారు. ఎవరో మన ఒక నాయకులు వస్తే విడిపిస్తారు. ఏదైనా పంచాయతీ సమస్యలు జరిగినప్పుడు వాడ పెద్ద మనుషులు వాళ్ళకు సరి చెప్పిస్తే వాళ్ళకు విడుదల వస్తుంటారు. కానీ పాపం నుండి ఎవ్వరి తరం కాదు విడిపించడం, ఒక యేసు ప్రభు వల్లనే అవుతుంది అన్న. ఎందుకు అంటే ఆ పాపమును విడిపించడానికి ఆయన ఒక్కడే మరణించాడు, రక్తం అంతా గార్చాడు. కానీ చదివారండి ఏమని వాక్యంలో వాక్యం మైకున్న వాళ్ళు అసలు చదువుతారు, నాకేం వినరాలి అసలు. ప్రభువైన యేసు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని ఉన్నది. పాపముల నుండి రక్షించగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక నా వల్ల కాదు, మీ వల్ల కాదు, ఎవరి తరం కాదు. ఆ పాపం నుండి విడిపించగలిగినటువంటి వాడు. ఆ పాపము నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణము పొందాడు. ఆ శిలువ మరణము పొందాడు. ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు కదండి. ఇదిగో లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో ఉంటారు. లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అంటే లోక పాపం అంటే లోకములో ఉన్నటువంటి మనుషులందరిలో ఉన్న పాపాన్ని ఆయన ఒక్కడే భరించాడు, ఆయన ఒక్కడే మోయగలిగినాడు. అందుకనే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆయన రక్షణ అయి ఉన్నాడు అని. మొదటి మాట దేవుడు ఏమైనాడు, మనకు తోడై ఉన్నాడు. రెండవది ఏమై ఉన్నాడు, ఆయన మనకు వెలుగై ఉన్నాడు. మూడవది ఏమై ఉన్నాడు, ఆయన మనకు రక్షణ అయి ఉన్నాడు. రక్షణ అనగానే మనకి ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళితే ఆ పరిస్థితి మంచిగా లేదు, ఒకరు ఇద్దరు తోడుండాలి అని అంటారు. ఆ రీతిగా కనుక రక్షణగా ఈ లోకములో బయటికి వెళితే కూడా రక్షణగా, బయటికి వెళ్ళాలంటే రక్షణగా. కానీ దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నాడు. బయటికి వెళ్ళినా, ఊళ్ళో ప్రయాణం చేసినా, బస్సు ప్రయాణం చేసినా, రైలు ప్రయాణం చేసినా రక్షణలో ఒక మాట చెప్తున్నారు. ఇంకొకటి, మన ప్రయాణాలలో త్రుటిలో తప్పిన అపాయాలు ఆయన మనకు అక్కడ తోడుండకపోతే అక్కడ తప్పించేవారెవరు? అబ్బా క్షణములు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యేది బయట పడ్డామంట అంటే మనమే పడ్డాం అనుకుంటాను. మనం పడలే, మనం నిలబడలే, నడవలే. ఆయన ఇది క్రాస్ చేశాడు, తప్పించి బయటకు పంపాడు అన్నాడు. దేవుని స్తోత్రం పడాలి. అంత మంచి దేవుడు అన్నాడు. కనుక పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. మన రాకపోకలలో ఆయన తోడుగా ఉండి రక్షిస్తాడు. చూడండి 121 కీర్తనలు కూడా ఆ మాట ఉంటుంది. రక్షణ అనేటువంటి దానికి మన ప్రాణాన్ని కాపాడుతాడు. లాస్ట్ వచనం చదవండి. లాస్ట్ వచనం 121వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 7వ వచనం 8వ వచనం చదివితే ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం కలిగిన ఎంత చక్కగా కాపాడుతున్నాడు. మనం అనుకుంటాం చాలాసార్లు అసలు బైబిల్లో కొన్ని మాట మనం రోజు బైబిల్ చదివే వారం అయితే నిజంగా మన జీవితాన్ని పూర్తిగా దేవుని కొరకు సమర్పించుకుంటాం. ఈ బైబిల్ చదవకపోవడం, బైబిల్ వాక్యాన్ని ధ్యానించకపోవడం, ప్రార్థన చేయకపోవడం, సహవాసంలో అనుకూలమైన రీతిలో నిలబడకపోవడం వలన ఏమవుతుందంటే లోటు ఏర్పడుతుంది. అంటే మనము ఆరిపోయిన స్థితి అవుతుంది. ఆరిపోవడం అంటే మీకు మాట చెప్తాను. ఇప్పుడు పొలం వేస్తే ఆ పొలము దాదాపు 1 నెల 2 నెలలు అయిందను. దానికి నీళ్లు మొత్తం పెట్టలేదు. నీళ్లు మొత్తం పెట్టకపోతే అది పచ్చగా ఉండదు. ఏమైపోతుంది, అది అంతా అంటే ఎండిపోతుంది.
ఎండిపోయినది ఏమైనా ఫలం ఇస్తుందా? ఏమి ఫలమేది. ఒక వ్యక్తి వలన, ఒక సంఘం వలన ఒక ఫలము రాలేదంటే ఆరిపోయిన స్థితి. కనుక ఆరిపోయిన స్థితి ఉండకూడదు. ఒక మంచి పాట ఉంది కదా, అదే దేవుని చేత వెలిగించబడిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చాలా చక్కగా ఉంటుంది ఆ పాట. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోలే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దీపాన్ని దేవుడు వెలిగించారు. ఎవరు వెలిగించారు? దేవుడే వెలిగించారు. దేవుడు వెలిగించిన దీపము అది ఆరిపోదంట. ఆరిపోదు. ఎంతమంది ఆర్పాలని చూసినా ఆరిపోదు. లోకములో గాలులు ఉన్నాయి, సుడిగాలులు ఉన్నాయి కదా, గాలి దుమారాలు ఉన్నాయి, రకరకాల గాలులు ఉన్నాయి కదా. ఏ గాలి వచ్చినా అట్టి దీపం అయితే, దేవుడు వెలిగించిన దీపం అయితే అట్టిగానే ఆరిపోదు. కనుక యేసయ్య వెలిగించిన దీపం అయితే ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని సుడిగాలులు వచ్చినా, ఎన్ని గాలి దుమారాలు వచ్చినా అది దేవుని కొరకు వెలుగుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం గమనించాలి. మరొక మాట చూద్దాము. నేను ఎందుకు అంటే రక్షణ, దేవుడు రక్షణ, మూడవ మాటగా రక్షణ కదా. అంటే రాకపోకల్లో రక్షణ, మన ప్రాణానికి రక్షణ, మనకు పాపము నుండి రక్షణ. కనుక ఇన్ని విధాలుగా దేవుడు మనకు రక్షణ ఇస్తూ ఉంటాడు. మనం కూర్చున్నప్పుడు రక్షణ, లేచినప్పుడు ఇంకెన్నో కలుపుకోవచ్చు. లేచినప్పుడు రక్షణ, మాట్లాడుతున్నప్పుడు రక్షణ. కొంతమంది మాట్లాడుతూనే పడి చచ్చిపోతారు కదా. మనం ఎన్ని మాటలు మాట్లాడినా బతికినాగా మనం పెద్ద నీతిమంతులమా? అది దేవుడు తన రక్షణ ఇచ్చింది, కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే ఒక్క మాట తప్పిపోతేనే అసలు ఇతడు పరలోకానికి పునరుద్ధారుడు కాడని సాధన అక్కడ వాదిస్తాడు. మనం ఒక్క మాటనే తప్పిపోయినా, చెప్పండి, ఒక్క మాటనే తప్పిపోయినా. ఎన్ని రోజులు ఎన్ని లెక్క పెడితే పుట్టలు వెళ్తాయి కదా. అబ్బా, మరి ఆ లెక్క చూస్తే ఈ లెక్క ఎక్కడ కొట్టుకుపోతుంది గాలికి. కనుక అది అట్టిగానే రాసి పెట్టలేదు, ముందు జాగ్రత్త. ఒక్క మాట తప్పిపోతేనే ఇతడు పునరుద్ధానానికి అర్హుడు కాదని సాతాను వాదిస్తా ఉన్నదని అక్కడ రాసి పెట్టి ఉన్నదంటే మనకు ముంగుర్తు జాగ్రత్త బిడ్డ అనున్నది. ఒక్క మాటకే గట్లయితే 10 మాటలు మాట్లాడి నీ బతుకు ఎట్లుండాలి ఆలోచించుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏది అట్టిగానే పోదు, దానికి తప్పకుండా రుణము చెల్లించాలి, క్రయధనం చెల్లించవలసి వస్తుంది. కనుక మరొక విషయం చూద్దాం. 118వ కీర్తన 6వ వచనములో చూద్దాం. 118వ కీర్తన 6వ వచనములో ఏమని ఉన్నదంటే, యెహోవా నా పక్షముననున్నాడు అని ఉన్నది. యెహోవా నా పక్షముననున్నాడు, నేను ఎవరికి భయపడను. అంటే దేవుడు తన పక్షాన ఉన్నాడని తనకు గ్యారంటీ ఉంది. హల్లెలూయా. ఒక అమ్మ నాతో మాట్లాడుతున్నది, అయ్యా నేను పరలోకానికి పోతానా? ఏమో పోతావో పో, నీకు తెలుసు. పోతానని గ్యారంటీ ఉన్నదో పోనని గ్యారంటీ ఉన్నదో నీకు తెలుసు, నాకేం తెలుసు అంటే నాకైతే గ్యారంటీ అనిపిస్తలేదు అయ్యా అంటారు. అయ్యో మరి ఎందుకు నమ్ముకున్నావు అమ్మే సుఖము? ఇక అల్లున్న గంటనే ఇల్లున్న గంటనే. మనం నమ్ముకున్నదే పరలోకములు చేరడానికే, ఆ నిత్య జీవాన్ని పొందడానికే, ఆ నిత్యగ్ని దండన నుండి తప్పించుకోవడానికే. నీకే గ్యారంటీ అనిపించకపోతే మరి ఎట్లా మానంటే నాకైతే అనిపిస్తలేదే, నా కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నారు. అంటే గమనించాలి,
ఇక్కడ ఈ వ్యక్తికి ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి, యెహోవా నా పక్షమున ఉన్నాడు. మీరు అనండి, నేను భయపడ. భయం అనేది ఎందుకు కలుగుతుంది అని అంటే, ఆ భయపడేటోళ్ళు ఎవరాట అంటే ఒక వాక్యం 14వ కీర్తన అనుకుంటాను, చూద్దామా. 14వ కీర్తన 4వ వచనం ఒకసారి చూస్తే, ఎవరు అసలు భయపడతారు, దేవుడు నాకు తోడలేడని అనగలుగుతారు? యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు అని. 5వ వచనం చదవండి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు అని. ఎవరి పక్షాన ఉన్నాడట? నీతిమంతులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నీతిమంతులు ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయ వారిలో ఎవరెవరు ఉన్నారని వాక్యంలో ఉండదు. ఎక్కడుందా మాట? ఏదో ఒక కీర్తనలో ఉంటుంది కదా, 99వ కీర్తనలో 6వ వచనంలో చూద్దాము. 99వ కీర్తన 6వ వచనంలో, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేది, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయవారిలో సమయలు ఉండెను, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. చూసారా? ప్రార్థన చేయవారిలో సమయలు ఉండెను, అహరోను ఉండెను, మోషే ఉండెను. ఆ రీతిగా కనుక వారు ప్రార్థన చేస్తే వెంటనే ఉత్తరం ఇచ్చాడు కదండి. కప్పలు రావాలంటే వచ్చినాయి, కప్పలు పోవాలంటే, రక్తం కావాలంటే అయింది, రక్తం మళ్ళా పోయి మంచినీళ్ళు కావాలంటే అయింది. అయినా అట్లా మీరు ఎప్పుడైనా చదువుతారా? ఎరుకమవుతాను అంటే ఇది ఎవరికి సాధ్యము అని అంటే, నీతిమంతులుగా ఉండి నడిచే వారికి సాధ్యం అన్నమాట. తర్వాత నీతిమంతుల లక్షణం ఏంటి? మొదటిగా అంటే వాళ్ళు చాలా ప్రార్థన పరులుగా ఉంటారు. ప్రార్థన చేసే జీవిత విధానం ఏంటంటే దేవునితో గడపడం. దేవుడితో గడపడం. ప్రార్థన చేసే వ్యక్తి దేవుడితో గడుపుతా ఉన్నాడు. ఒక్కొక్కరు ఫోన్లో మాట్లాడుతూ గంట సేపు మాట్లాడతారు. ఎవరితో గడుపుతున్నారు? ఒక వ్యక్తితో గడుపుతున్నారు. నువ్వు కూడా దేవుడితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నావు. ఎవరితో గడుపుతున్నావు అంటే దేవుడితో గడుపుతున్నావు. కనుక గమనించాలి, ఇక్కడ మోషే, అహరోనులు, సామ్యేలు దేవునితో గడుపుతున్నారు. వాళ్ళు ఏదన్నా అడిగితే వెంటనే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీతిమంతుల పక్షాన ఉన్నాడు. దేవుడు నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుకనే ఇక్కడ 118వ కీర్తనలో 6వ వచనములో, యెహోవా నా పక్షాననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు అని అంటున్నాడు అన్నమాట. ఈ వ్యక్తి ఎంత ధైర్యంగా అనగలుగుతున్నాడు చూడండి, ఎంత ధైర్యంగా అనగలుగుతున్నాడు. ఈ అంటున్న వ్యక్తి ఎవరనుకుందాం మనము? వెనుకకు వస్తే ఏ కీర్తనలో ఒకరి పేరు ఉంటుందో చూడండి. 116, 17 ఇట్లా చూసుకుంటారా? అది ఎక్కడ వెళ్దాన్న పేరు కనిపిస్తుందో చూడండి. దావీదా? 110వ కీర్తన కాడ ఉంది కదా, 110వ కీర్తన కాడ దావీదు అని. దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. అతనికి ఎంత శ్రమ, ఎంతమంది శత్రువులు తరుముతున్నారు. అటు రాజు సైన్యము తరిమి ఇప్పుడే కొద్దిగా విశ్రాంతి దొరికిందంటే, ఇటు కొడుకులు కూడా శత్రువులైనారు. కనుక ఈ నానేవారు ఉన్నారు అనుకుంటే, నానేవారు కూడా శత్రువులై వీళ్ళు తరుగుతాయి. అప్పుడు కూడా మళ్ళా అరణ్య ప్రయాణమే. అయినా అతడు చెప్తున్నట్టే, దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు ఏమైనాడు? ఎవరి పక్షాన ఉన్నాడు? చెప్పండి, ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుడు నా పక్షాన ఉన్నాడు. కనుక మీరు మాట్లాడాలి. నేను మాట్లాడను అంటే, మీరు మాట్లాడితేనే మంచిగా అనిపిస్తుంది. ఆ వాక్యాన్ని మన నోట అనడము మనకు ఎంతో దీవెనకరం అన్నాడు. కనుక 7వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంది చూడండి. 118లో
యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఎంత మంచి మాట కదండి. దేవుడు మన పక్షాన ఉంటే మనకు తోడై ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు వెలుగై ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండి మనకు రక్షణ కలిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక మరొక మాట చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. 6వ వచనం చూద్దామండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యం. ఎంత మంచి ధైర్యం అంటే భక్తుడు ఏమంటున్నాడు? ఈ బుక్కు రాసినటువంటి వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు ఏమంటున్నాడు అనంటే, ఏమన్నాడు అక్కడ? ఏమనన్నాడు? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, ప్రభువే నాకు సహాయకుడు, దేవుడే సహాయకుడు. సముద్రం మీద తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ 2 నదులు 2 సముద్రాలు కలుస్తున్నాయంట. అక్కడ ఒకదానికొకరి కింది మీద అయితే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల మధ్య ఓడ పగిలిపోతా ఉంటే 270 మంది అంతమందిని కాపాడినాడు అన్నమాట. ఒకసారి అపోస్తలుల కార్యము 27వ అధ్యాయం అనుకుంటే చూడండి. అపోస్తలుల కార్యము 27వ అధ్యాయములో ఎంతమంది ఉన్నారు? 200 అంటే 37వ వచనము. ఓడలో ఉన్న మేమందరము 276 276. 276లో ఒక్క ప్రాణం కూడా పోలే. అంత భయంకరమైన పరిస్థితి. ఓడ ఎటుగొట్టుకపోద్దో, ఎక్కడ తలకిదలై మునిగిపోద్దో తెలియని పరిస్థితి, ఆందోళన అంత. ఆ తర్వాత ఓడ నాయకులు కూడా కొంతమంది ఈ పౌల్ని వేసేసే ప్రయత్నం చేస్తారు, కొంతమంది వేసేసే ప్రయత్నం చేస్తారు. ఆయన ఒక్కరికి కూడా హాని జరగనీయలే దేవుడు. సోదర హల్లెలూయా. మంచి పాట ఉంది. నా పక్షమునా నిలబడు దైవమా, నన్ను ఎన్నడూ విడువని దైవమా, నా పక్షమునా నిలబడు దైవమా, నన్ను ఎన్నడూ విడువని దైవమా. తల్లి మరచిన తండ్రి విడచిన కలుగునుగాక. మన దేవుడు మన పక్షముననున్నాడు. చెప్పండి, మన దేవుడు మన పక్షముననున్నాడు, మన దేవుడు నా పక్షముననున్నాడు అంటూ ఉండండి. ఆ మాట ఎంత అంటే అంత బలం, అంత దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తూ ఉంటారు. కనుక దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు. కనుక ఇక్కడ నేను ఈ వాక్య భాగం మరొకసారి నేను చదివి ముగిస్తాను. ఏమనంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడేవాడు.
చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేపినవాడు వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. ఇక్కడ రెండవ మాట, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారెవరు. ఏమేమి ఎడబాపుతుంది అంటే శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఇవి ఎడబాపుతాయా అంటే లేదు. ఇందు గురించి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినవెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు వీటన్నిటిలో అంటే ఇంతకు ముందున్న ఈ యొక్క 35వ వచనము 36వ వచనములో ఉన్నటువంటి కలిగే బాధలన్నిటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము అన్న. అత్యధికముగా విజయం పొందుతున్నాము. చూడండి దేవుడు ఎంత గొప్ప వేలు చేస్తున్నాడు. బాధ గాని, శ్రమ గాని, కష్టము గాని, కరువు గాని, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఎన్నెన్నో విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిలో నుండి మనకు దేవుడు విజయం ఇస్తూ మనల్ని బతికింపజేస్తా ఉన్నాడు. తర్వాత అయినను అని ఇక్కడ చెబుతూ మనకు విజయం ఇస్తున్నాను చెప్తున్నాడు. 35వ వచనం చదువుదాం ఒకసారి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన వారి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను. ఎడబాప నేరవు అంటే ఏది కూడా ఎడబాప నేరదు. క్రీస్తు యేసు ద్వారా దేవుని ప్రేమ మనలో ఉన్నది గనక ఎడబాప నేరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందామా? బ్రతుకుట నీకోసం. ఫస్ట్ చరణం ఏంటి? బ్రతుకుట నీకోసమే మరణమైతే నాకిక మేలు. కలిసి పాడదాం. Hallelujah.
Hallelujah, 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 hallelujah. Stotram, 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 hallelujah. యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. నీ ప్రేమతో మమ్మల్ని నింపిన దేవానికి స్తోత్రం. మా పక్షంగా ఉన్న దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.